सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें। आइए नाज़रीन, अगली अफसोसनाक खबर आप देख सकते हैं जो कि भोदन से है। भोदन में जो है एक बीसी हॉस्टल है, उस हॉस्टल में रहने वाला एक 23 साल नौजवान जिसका नाम वेंकट था, तो इंटरमीडिएट पढ़ने वाले 6 स्टूडेंट ने जो है डिग्री के स्टूडेंट वेंकट का कत्ल कर दिया। बड़े ही बेदर्दी से इसका कत्ल किया गया है। इसके मुंह में कपड़ा डालकर इसको मारा गया है। खैर वजूहत क्या थी इस कत्ल की पता नहीं चला है। पुलिस मसरूफ तहकीकात है। जैसा इस बात की इत्तला पुलिस को दी जाती है, पुलिस मौके वारदात पर पहुंच जाती है और वेंकट की डेड बॉडी को जो है पोस्टमार्टम के लिए हॉस्पिटल रवाना कर देती है। तो आइए खबर हम आपको दिखाते हैं भोदन से। మేము తిప్పారం తాండా వాసులము। మా బాబు హరియాల వెంకట్రాము డిగ్రీ ఫైనల్ ఇయర్ బీసీ హాస్టల్లో చదువుకోవడం జరుగుతుంది। అదేవిధంగా పిల్లలు ఒక 4 పిల్లలు ఏకంగా కూడి ఆ బాబును ఒకే రూమ్లో బంధించి చాలా చిత్రహింసలు పెట్టి రాత్రి 10:30 నుండి 11 గంటల ప్రాంతంలో చంపేయడం జరిగింది। అలాగే వాళ్ళ దోస్తులు, మా గాంధారి మండల్ దోస్తులు ఆ విషయాన్ని గమనించి ఆ శబ్దాన్ని విని ఆ పిల్లలందరూ ఆ రూమ్ పైకి రావడం జరిగింది। ఆ రూమ్కి వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది। పడిపోయిన వెంటనే ఆ 4-5 పిల్లలు కలిసి ఆ బాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది। ఆ లోపే ఇంకో 4 కలిసి ఎవరైతే ఆ పిల్లలు ఆ బాబు పైన దాడి చేసిరో ఆ 4-5 ఆ విద్యార్థులను ఈ పిల్లలు పరిగెత్తి పట్టుకోవడం జరిగింది। పట్టుకొచ్చి మన పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది। అదే విధంగా మన వార్డన్ సార్ను కూడా అదే రాత్రి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది। అయితే మేము రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కనీసం బాడీని చూద్దామంటే కూడా చూపించని పరిస్థితిలో మేము కనీసం నీళ్లు తాగుదామన్నా మాకు ఒక అధికారి కానీ మాకు సపోర్ట్ లేకపోవడము ఈ ప్రభుత్వంలో మాకు చాలా చాలా బాధ వేస్తుంది। అయితే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కనీసము ఒక ఎకరం లేని స్థితిలో ఆ పిల్లవాడు ఏదైనా ఉద్యోగం సాధించి మాకేదైనా న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని పంపిస్తే ఇలాంటి ఆ పిల్లవాడిని ఈరోజు చంపేసి మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం జరిగింది। ఈ విషయం పైన మన డిపార్ట్మెంటు న్యాయం చేయాలని, అలాగే వార్డెన్ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని మేము కోరుకోవడం జరుగుతుంది। అదే మాకేందంటే ఏకైక బాధ, మేము రాత్రి 11 గంటల నుంచి కనీసం 200-300 మంది ఉంటే మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుందనే విషయాన్ని నేను ఈరోజు కణాఖండంగా నేను ప్రశ్నించడం జరుగుతుంది। ఇంకా మాకు ఒక 5-10 నిమిషాల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మేము ప్రతి మండలాలలో ధర్నాలు చేసి రస్తారోకోలు చేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తామని ఈ విధంగా మేము తెలియజేయడం జరుగుతుంది। అంటే దేనికోసం గొడవ అయినట్టు ఎలాంటి విషయాలు లేవు। కాకపోతే ఈ పిల్లలు ఏం చేశారంటే, ఈ పిల్లవాడు మా పైన ఏం డామినేషన్ చేయాలా, ఈయన మాకేం చదువుమని చెప్పాలా, ఈ పిల్లవాడు మావాడు ఏమైనా వేరే తప్పులు ఏమైనా చేస్తే మీరు వాళ్ళ తల్లిదండ్రులను కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళను కానీ పిలిపించి వానిపైన చర్యలు తీసుకోవాలి। కానీ ఈరోజు అర్ధానగ్నంగా దారుణంగా చంపడం అనే విషయం ఏంటిదని మేము ప్రశ్నించడం జరుగుతుంది। ఈ విషయం పైన డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి। తీసుకొని ఎడల మేము మా చర్య వేరే రకంగా ఉంటుందని మేము తెలియజేయడం జరుగుతుంది। బీసీ కాలేజ్ హాస్టల్ బోధనలో రాత్రి పిల్లలు గొడవపడ్డారు। పిల్లలు గొడవపడి ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు గొడవపడి ఫైనల్ ఇయర్ వెంకట్ అనే అబ్బాయి చనిపోయిన చాలా బాధాకరం మాకు। ఇప్పుడు వెంటనే మేము ఆ వర్కర్ని, వాచ్మెన్ వర్కర్ని విధుల నుంచి తొలగిస్తున్నాము। ఈ వార్డెన్ పైన కూడా శాఖపరమైన చర్యలు ఈరోజు కలెక్టర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేసి అతని పైన కూడా చర్యలు తీసుకుంటాము। మా శాఖపరంగా ఇప్పుడు చనిపోయిన అబ్బాయికి ఏమేమి కావాలో బెనిఫిట్స్ అన్నీ మేము శాఖపరంగా అతి తొందరలో చర్య తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ శాఖపరంగా గవర్నమెంట్ పరంగా ఏమేమి వస్తాయో అవన్నీ ఇప్పించేందుకు తొందరలో చేసుకుంటాం।
सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में बच्चियों की तालीम और तरबियत के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। ऐसे वालिदैन जो अपने बच्चियों की मेयारी तालीम और तरबियत के लिए किसी मेयारी तालीमी इदारा की तलाश में हैं, तो इस सिलसिले में पुरशिको इमारत और कुशादा क्लासरूम में आपकी बच्चियों की तालीम, तरबियत, हुस्न अखलाक, हिफ्ज़ कुरान करीम और स्पोर्ट्स के अलावा तालिबात की खवातीन अमले के जरिए निगरानी व हिफाजत का इत्मीनान बख्श माहौल है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला करें और सक्सेस द स्कूल का इंतखाब करें।